ఆసక్తి చూపడం లేదు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాగా చాలా మంది ఓటు వేసేందుకు ఉత్సాహం చూపడం లేదు. అటు జిల్లాల్లో మాత్రం ఓటేసేందుకు ప్రజలు తరలి వస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో ముందుగానే పోలింగ్ పూర్తి కానుంది. అయితే సమయం ముగిసినా క్యూలో నిల్చున్న వాళ్లకు ఓటేసేందుకు అనుమతి ఇవ్వనున్నారు. తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది ఎలక్షన్ కమిషన్. అదే రకంగా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది. అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, మొత్తంగా జిల్లాల్లో పెద్ద ఎత్తున ఓటింగ్ శాతం నమోదవుతున్నప్పటికీ నగరవాసులు మాత్రం కొంత ఆసక్తి చూపించినట్లుగా కనిపిస్తూ ఉంది కదా, ఏంటి ఓవరాల్గా అప్డేట్స్? సో దీనికి 2 కారణాలు చెప్పుకోవచ్చు. మనకు ఎప్పుడు కూడా హైదరాబాద్లో, ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో 4 లోక్సభ సెగ్మెంట్లు, హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, ఈ 4 సెగ్మెంట్లలోనే దాదాపుగా 1 కోటి మందికి పైగా ఓటర్లు ఉంటారు. అంటే తెలంగాణ వ్యాప్తంగా మనకు చూస్తే 3,38,00,000 మంది ఓటర్లు ఉంటే ఒక హైదరాబాద్లోని 4 లోక్సభ సెగ్మెంట్లలోనే దాదాపుగా 1 కోటి మందికి పైగా ఓటర్లు ఉంటారు. ఉదాహరణకు మనం మల్కాజ్గిరి భారతదేశంలోనే అతిపెద్ద లోక్సభ నియోజకవర్గంగా చెప్పుకుంటారు. 37,38,000 మంది ఓటర్లు ఒక మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలోనే ఉన్నారు. సో ఈసారి మనం చూస్తే ఒక 5 నెలల క్రితమే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా సో గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లంతా కూడా పోటెత్తారు. హైదరాబాద్లో పోలింగ్ పర్సెంటేజ్ తక్కువగా నమోదైంది. మరోవైపు 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా కూడా మనం చెప్పుకుంటున్నటువంటి ఈ 4 లోక్సభ సెగ్మెంట్లలో కూడా 45% మించి పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి లేదు. సో మనకు ఉన్నటువంటి పోలింగ్ టర్నౌట్ ప్రకారంగా కనుక చూస్తే, అంటే ఉదయం 11 గంటల వరకు అధికారికంగా ఎన్నికల సంఘం ఒక పోలింగ్ సంబంధించినటువంటి వివరాలను అందించింది. సో దాంట్లో కనుక మనకు చూస్తే నేను చెప్తున్నటువంటి ఈ 4 లోక్సభ నియోజకవర్గాల్లో 15% మించి కూడా పోలింగ్ నమోదు కాలేదు. సో ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు ఒక చేవెళ్ళ నియోజకవర్గంలోనే ఇప్పటి వరకు 38% పైగా పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తోంది. ఇక మిగిలినటువంటి నియోజకవర్గాల్లో అది కేవలం ఒక 25% లోపు మాత్రంగానే ఉంది. ఇక హైదరాబాద్ నియోజకవర్గం, హైదరాబాద్ లోక్సభ సెగ్మెంట్లో కనుక చూసి ఇప్పటి వరకు నమోదైనటువంటి పోలింగ్ టర్నౌట్ కేవలం ఒక 12% మాత్రంగానే మనకు చెప్పుకోవచ్చు. సో ప్రధానంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో సో ఒక హైదరాబాద్ నుంచే దాదాపుగా 28 నుంచి 32 లక్షల మంది ఏపీ ప్రాంతానికి సంబంధించి హైదరాబాద్లో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళంతా కూడా తరలి వెళ్లారు. సో 3 రోజులు వరుసగా హాలిడేస్ ఉన్నటువంటి నేపథ్యంలో ఓవైపు ఓట్లు వేసేందుకు వెళ్తున్నటువంటి వాళ్ళు, మరోవైపు హాలిడేస్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా మనం చూసినటువంటి పరిస్థితి. సో ప్రధానంగా ఈసారి పెద్ద ఎత్తున గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఓటర్లు పెద్ద సంఖ్యలో ఏపీకి వెళ్ళడం అనేటువంటిది ఒకంత చర్చనీయాంశంగా కూడా మనకు కనిపిస్తోంది. సో ప్రధానంగా అసలు తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో ఎందుకు పోలింగ్ సరళి పెరుగుతోంది, ముఖ్యంగా హైదరాబాద్తో పాటుగా మిగతా పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ సరళి ఎందుకు తగ్గుతుందనే దాని మీద మనం ఒకసారి చర్చిద్దాం. ప్రధానంగా కనుక మనకు చూస్తే ఒక సికింద్రాబాద్ కంటోన్మెంట్ కూడా ఈసారి ఉప ఎన్నిక కూడా జరుగుతోంది. సో అక్కడ కేవలం ఒక 16% మాత్రమే పోలింగ్ నమోదైనట్టుగా మనకు తెలుస్తోంది. సో ఓవరాల్గా మా ప్రతినిధులు ముఖ్యంగా హైదరాబాద్, ముఖ్యంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రస్తుతం ఇది చేరవెల్ల నియోజకవర్గ పరిధిలో ఉంది. అక్కడ మా ప్రతినిధి సిద్ధార్థ్ ఉన్నారు. అలానే సికింద్రాబాద్ కంటోన్మెంట్కి ఉప ఎన్నిక జరుగుతుంది అసెంబ్లీకి. సో అక్కడ మా ప్రతినిధి హేమ ఉన్నారు. అలానే ఖమ్మంలో సో మా ప్రతినిధి శ్రీధర్ ఉన్నారు. సో కరీంనగర్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. సో ముందుగా మనం హైదరాబాద్లో సో ఎందుకు ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గుతోంది, సో ప్రధానంగా